మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ అంటే చాలా గ్రాండ్‌గా జరుగుతదనమాట. సో, గోదావరి జిల్లాలో అయితే ఇంకా గ్రాండ్‌గా జరుగుతది ఈ ఫెస్టివల్. అయితే సంక్రాంతి పండగ అలాగే ఇండస్ట్రీకి గూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ సమయంలో ఏంటంటే మాక్సిమం సినిమాస్ రిలీజ్ చేయాలని చెప్పి నిర్మాతలైతే భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ టైంలో జనాలు ఎక్కువగా సినిమాలు చూడడానికి ఇష్టపడతారు కాబట్టి. సో, ఎక్కువ హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి సో, ఖచ్చితంగా ఏందంటే జనాలు సినిమాకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారనమాట. సో, అయితే ఈ సమయంలో స్లాట్స్ దొరికితే మా సినిమా వస్తదంటే మా సినిమా వస్తది అని చెప్పి చాలామంది నిర్మాతలు కూడా పోటీ పడి సినిమాలు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ కొంతవరకే సినిమాస్‌ని అక్కడ స్లాట్స్ ఫిక్స్ అయ్యారనమాట. ఎందుకంటే థియేటర్స్ దొరకవు అన్ని సినిమాలు వస్తే. అయితే ఈసారి సంక్రాంతికి 4 సినిమాలు పక్కా ఫిక్స్ అయిపోయాయనమాట. అందులో మొదటగా రాబోతుంది 'గేమ్ చేంజర్' సినిమా. సో, రామ్ చరణ్ గారి కెరియర్‌లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని చెప్పి ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. సో, ఈ సినిమా కూడా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది జనవరి 10న. అలాగే జనవరి 12న బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' సినిమా రాబోతుంది. ఈ మూవీకి ఏంటంటే డైరెక్టర్ బాబీ గారు వర్క్ చేస్తున్నారనమాట. సో, ఈ మూవీ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీ రాబోతుంది. అది వెంకటేష్ గారిది. సో, ఈ మూవీకి కూడా దిల్ రాజు గారు ప్రొడ్యూస్‌గా ఉన్నారనమాట. సో, తర్వాత ఏంటంటే ఇంకా ఇది స్లాట్ ఫిక్స్ అవ్వలేదు కానీ జనవరి 10థే మేబీ అజిత్ గారి సినిమా రావచ్చు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా రావచ్చు. సో, ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో, ఈ సినిమా రావచ్చు అని చెప్తున్నారు. బట్ ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ రాలేదు. సో, మరి చూద్దాం. వాళ్ళైతే చిన్న హింట్ ఇచ్చారు. మేబీ మేము కూడా సంక్రాంతి పోరులో ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. బట్ చాలామంది ఏమంటున్నారంటే మీకు ఈ సమయంలో మీరు వద్దు, సో మీరు కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోండి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ వాళ్ళు వింటారో లేదంటే అదే టైంలో వాళ్ళు మూవీ రిలీజ్ చేస్తారనేది సో వెయిట్ చేసి చూడాలి. బట్ మీరు ఈ కాంపిటీషన్ చూస్తూ ఉంటే ఈ కాంపిటీషన్ మళ్ళీ ముందుగానే ఎక్కడో చూసినట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 2019లో కూడా సేమ్ హీరోలు ఈ సంక్రాంతి బరిలో దిగారనమాట. అందులో ఏంటంటే వెంకటేష్ గారు F2 సినిమాతో వచ్చారు, అనిల్ రావిపూడి డైరెక్టర్గా. సో, అదే కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఈ సంక్రాంతి రాబోతున్నారనమాట. అలాగే బాలకృష్ణ గారు ఏంటంటే ఎన్టీఆర్ బయోపిక్ తీశారనమాట, కథానాయకుడు సినిమా. సో, ఆ సినిమాని ఆ టైంలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. వినయ్ విజయరామతో రామ్ చరణ్ గారు వచ్చారనమాట, బోయపాటి డైరెక్టర్గా వర్క్ చేశారు. సో, ఈ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. సో, ఇంకో విషయం చూసుకున్నామంటే తమిళనాడులో విశ్వాసం సినిమా రిలీజ్ అయిందనమాట, అజిత్ గారిది. తెలుగులో కూడా రిలీజ్ చేశారు ఆ సినిమాని. అయితే ఇప్పుడు అక్కడ ఆ పోరు చూసుకున్నామంటే తమిళ్లో విశ్వాసం సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ బాగా హిట్ అయింది. బట్ తెలుగు వరకు చూసుకున్నామంటే కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, పెద్దగా జనాలకు రిసీవ్ కాలేదు. కానీ ఎప్పుడైతే సినిమా ఓటీటీలో రిలీజ్ అయిందో అప్పుడు బాగా రెస్పాన్స్ రావడంతో సో ఓటీటీలో మంచి హిట్ అయిందనమాట. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా అదే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారు బోయపాటి సినిమా కాంబినేషన్లో సో వినయ్ విజయరామ సినిమా తీశారనమాట. ఈ సినిమా పైన ఆ టైంలో అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో, అది కాక సంక్రాంతికి వస్తుంది కాబట్టి చాలా సినీ మూవీ లవర్స్ అయితే ఈ మూవీకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయారనమాట. బట్ కట్ చేస్తే మూవీ అయితే చాలా నిరుత్సాహపరిచింది. సో, ఆ టైంలో కొంచెం బాగా డిసప్పాయింట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది వినయ్ విజయరామనే. సో, ఆ తర్వాత బాలకృష్ణ గారు ఎన్టీఆర్ బయోపిక్ని సో తీశారనమాట. అయితే ఈ మూవీ పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఎందుకో జనాలు కొంచెం ఆ మూవీ రీచ్ కాలేదు. సో, ఆ మూవీ కూడా జనాలు డిసప్పాయింట్ చేసింది. సో, ఫైనల్గా F2 సినిమా అంట. సో, F2 సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందనమాట. సో, ఆ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ మూవీని బాగా ఎంకరేజ్ చేశారు, బిగ్గెస్ట్ హిట్ చేశారు. ఆ టైంలో వెంకటేష్ గారే విజేతగా నిలిచారనమాట. సో, ఇప్పుడు చూసుకుంటే సేమ్ అదే రిపీట్ అవుతుందా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో, ఎందుకంటే వెంకటేష్ గారు సేమ్ కాంబినేషన్తో మూవీ వచ్చిందనమాట. అంటే సంక్రాంతికి వస్తున్నాం, డైరెక్టర్ వచ్చి అనిల్ రావిపూడి గారు, అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్ కాబట్టి కొంచెం ఈ కాంబినేషన్ పైన పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మేబీ ఈ సంక్రాంతి కూడా వెంకటేష్ గారిది అవ్వబోతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ చూద్దాం మరి. కానీ ఈ టైంలో ఏంటంటే 'గేమ్ చేంజర్' సినిమా మంచి హైప్ మీద ఉంది, అలాగే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది కాబట్టి 'గేమ్ చేంజర్' కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, అలాగే 'డాకు మహారాజ్' గారి సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3 సినిమాలు హిట్ కొట్టారు కాబట్టి. సో, ఈ సినిమా కూడా 4వ సినిమా కాబోతుందని చెప్తున్నారు. బట్ చూద్దాం మరి. మీరైతే ఏమనుకుంటున్నారు? ఈసారి సంక్రాంతి విజేత ఎవరు కాబోతున్నారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.